హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సందడిగా 4వ రోజు బుక్ ఫెయిర్ కొనసాగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 17 రాష్ట్రాల నుంచి 13 భాషలకి సంబంధించిన 368 బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు వస్తున్నారు. పుస్తకాలు ఒకవైపు, పుస్తకాల కొనుగోలు మరోవైపు కొత్త పుస్తకాల విడుదల చేస్తున్నారు రచయితలు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పుస్తకాల స్టాల్స్ వద్ద పాఠకులపై సందడిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. నిర్వహిస్తున్న 38th బుక్ ఫేర్ 4th డే సందడిగా కొనసాగుతుంది. ఈ నెల 19న స్టార్ట్ అయిన ఈ బుక్ ఫేర్ ఈ నెల 29 వరకు కొనసాగనుంది. మొత్తం 11 డేస్ పాటు ఈ బుక్ ఫేర్ కొనసాగుతుంది. ఈ బుక్ ఫేర్లో మొత్తం 368 స్టాల్స్ నిర్వహించారు. సో కేవలం తెలుగు, హిందీ, ఇంగ్లీషే కాకుండా 13 భాషల్లో 17 రాష్ట్రాలకు సంబంధించిన బుక్ స్టాల్స్ ఇక్కడికి వచ్చాయి. మొత్తం 368 బుక్ స్టాల్స్ను ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ఈ నెల 19న స్టార్ట్ అయింది. సో ఈరోజు 4th డే. సో నిన్న మొన్న 2 రోజులు వీకెండ్లో ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. సో అలాగే ఈ రోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో పుస్తక ప్రియులు అటు చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి అన్ని స్టాల్స్ని విజిట్ చేసి తమకు నచ్చిన పుస్తకాలను ఇక్కడ నుంచి కొనుగోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఇట్లాంటి బుక్ స్టాల్స్ మొత్తం 368 ఏర్పాటు చేశారు. సో డిఫరెంట్ సో అటు ఆధ్యాత్మికం, ఇటు ఎడ్యుకేషన్కి సంబంధించి, అటు అన్ని రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల పుస్తకాలు సో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ బుక్ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సో చెప్పండి, అసలు మీ బుక్ స్టాల్స్లో ఏమేమి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి? సో పబ్లిక్ ఎలా వస్తున్నారు? బుక్ ఫెయిర్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే అందరికి తెలిసిందే, మనం ఎంత టెక్నాలజికల్ వరల్డ్లో ఉన్నా, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఆ యొక్క స్ట్రెస్ని, యాంగ్జైటీని, ఒత్తిడిని ఏ టెక్నాలజీ కూడా తగ్గించలేకపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. జస్ట్ నాట్ ఓన్లీ మెటీరియల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఆధ్యాత్మిక పురోగతి అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటేనే మనిషి యొక్క జీవితానికి ఒక పూర్తి కంప్లీట్నెస్ వస్తుంది. కావున మాది యోగోద సత్సంగ్ సొసైటీ దీనికి చాలా ఆదరణ ఎక్కువైంది. ఎందుకంటే ఈ రోజులో చూస్తున్నాము, రోజులు చాలా బిజీగా ఉన్నాయి. కావున ఈ యోగాకి కానీ, ధ్యానంకి కానీ ఐక్యరాజ్య సమితి కూడా ఒక గుర్తింపునిచ్చింది. జూన్ 21 యోగా దినోత్సవం గాను, డిసెంబర్ 21 మెడిటేషన్ దినోత్సవం గాను గుర్తించింది. ఆ యొక్క గుర్తింపును ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి. చూస్తున్నాం కదా. సో ఇట్లాంటి స్టాల్స్ మొత్తం ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. సో ఈ అన్ని స్టాల్స్లో వేల కొద్ది పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో పుస్తక ప్రియులు ముఖ్యంగా ఇటు ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చిన్నపిల్లలకు అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఐడి కార్డు చూపిస్తే వాళ్ళకు ఫ్రీగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 రూపీస్ టికెట్ తీసుకొని దీనిలోకి అలో చేస్తున్నారు. సో మొత్తం ఇది మార్నింగ్ ఇటు ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవైపు ఈ స్టాల్స్లో వాళ్ళకి నచ్చిన బుక్స్ కొనుక్కోవడం, మరోవైపు కొత్త పుస్తకాల ఆవిష్కరణ, ఇంకొక వైపు ఈ పుస్తకాల మీద వివిధ చర్చలు, ఇట్లా డిఫరెంట్గా కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎవరికి నచ్చినటువంటి పుస్తకాలను వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఇట్లా అన్ని రకాల పుస్తకాలు అంటే కేవలం ఏ ఒక్క దానికి సంబంధించింది కాకుండా అటు ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అటు యోగాకి కానీ, సో ఇతర కవిత్వాలకు సంబంధించి ఇట్లా అన్ని రకాల పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో దీనికి అనుగుణంగానే పబ్లిక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళకు నచ్చిన పుస్తకాలను అయితే కొనుగోలు చేస్తున్నారు. సో ముఖ్యంగా అది ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి స్టార్ట్ అవుతున్నా కూడా ముఖ్యంగా ఇది ఆఫ్టర్నూన్ మాత్రమే. ఆఫ్టర్నూన్ ఎక్కువ పబ్లిక్ రాకపోయినా నైట్ టైంలో మాత్రం ఎక్కువగా వస్తున్నారు. సో మనం చూస్తున్నా ఇట్లా పోలీస్కు సంబంధించి, వివిధ మీడియా సంస్థలు, వార్తా పత్రికలకు సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక స్టాల్ ఉంది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి? తెలంగాణ సురక్ష పబ్లికేషన్ ద్వారా తెలంగాణ దినపత్రిక, తెలంగాణ మాసపత్రిక, పోలీసు మాసపత్రిక, పోలీస్ దినపత్రిక కూడా లాంచింగ్ అయింది. ఈ స్టాల్ ద్వారా మేము పాఠకులకు ఈ స్టాల్ను ఇనాగ్రేషన్ చేపిస్తున్నాం. ఓకే. సో ఏమేమి ఉన్నాయి ఈ స్టాల్స్లో? ఈ స్టాల్స్లో యాంటీ నార్కోటిక్స్ ఉంది, సైబర్ క్రైమ్ కూడా ఉంది. సో వివిధ రకాల సంబంధించిన అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ స్టాల్కి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసే పనులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పాఠకులు. చూస్తున్నాం కదా. సో ఇట్లా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకునే చర్యలన్నింటినీ ఇక్కడికి వచ్చే ఎవరైతే పుస్తక ప్రియులు ఉంటారో సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో
పబ్లిక్ మాత్రం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో ఈసారి అంటే లాస్ట్ టైం ఒక 12 నుంచి 13 lakhs పీపుల్ ఈ 11 days పాటు జరిగే ఈ బుక్ ఫెయిర్ని సందర్శించారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈసారి అది 15 లక్షలకు దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ వీకెండ్స్ టైమ్స్లో ఎక్కువగా వస్తున్నారు. సో నిన్న మొన్న అంటే సాటర్డే సండే 2 రోజుల పాటు పెద్ద సంఖ్యలో వచ్చారు. సో అలాగే అదే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఈవినింగ్ అవర్స్ అంటే 6:30 నుంచి 9 o'clock వరకు పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ ఏదైనా ఈ ChatGPT లాంటివి యూజ్ చేస్తున్నారు. సో అదే కాకుండా సో ఒక సింపుల్ అంటే ఇప్పుడు మనం ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఏదైనా సమాచారం కోసం వెళ్తే సమాచారం దొరుకుతుంది, కానీ అంత క్లియర్గా ఉండదు, మైండ్ అంత స్టేబుల్గా ఉండదు. అదే ఒక పుస్తకం మైండ్ పెట్టి చదివితే అన్ని రకాలుగా పూర్తి ఒక ఏకాగ్రతతో పాటు పూర్తిగా మైండ్లో క్లియరెన్స్ కూడా ఉంటుందంటూ ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. సో అలాగే ఈ ఈ బుక్ ఫేర్ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి లాస్ట్ 3 days నుంచి ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సో ఒకవైపు బుక్స్ లాంచింగ్ అవుతుంది, మరోవైపు ఆ బుక్స్ పైన చర్చలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఈ పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. సో ఇట్లా ఈ మొత్తానికైతే బుక్ ఫేర్ సందడిగా కొనసాగుతుంది. సో యాజ్ యూజువల్గా సో ఇలాగే అంటే ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ నెల 29 వరకు ఆల్మోస్ట్ ఈ 11 daysలోనే 15 lakhs వరకు విజిటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 న్యూస్, NTR స్టేడియం.